స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, హ్మ్. ఒక బర్నింగ్ టాపిక్ అనమాట ఇది. ఓ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అమ్మా. హ్మ్. మనం ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ చేసుకున్నాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ అయిందమ్మా. హ్మ్. నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. హ్మ్. మీరు వచ్చారు. హ్మ్. వచ్చేటప్పుడు ఆ ఫంక్షన్‌కి తగినట్టుగా నేనేదో పూజో, వ్రతమో చేసుకుంటే ఒక జాకెట్ ముక్క, కొబ్బరికాయ ఇంకేదో ఓ పండో తీసుకొస్తారు. ఓ తెస్తారు. పండో, ఫలమో తెస్తారు. హ్మ్. లేదు ఇంకొక ఫంక్షన్ అనుకోండి, దానికి తగినట్టుగా ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని మీరు మా ఇంటికొస్తారు. హ్మ్. నేనేం చేస్తున్నాను, చక్కగా భోజనం పెడతాను, తాంబూలం ఇస్తాను, కార్యక్రమాన్ని బట్టి. వెళ్ళిపోయేటప్పుడు నేనొక రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా. హ్మ్. ఇది ఎలా అయిపోయిందంటే, మీ ఇంటికొచ్చేటప్పుడు మేము పలానా గిఫ్ట్ తీసుకొస్తున్నాం. మేమెళ్ళేటప్పుడు మాకేమిస్తారు అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌లోకి వెళ్ళిపోయింది. అసలు ఈ రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ ఏంటి? పూర్వకాలంలో అసలు ఈ పద్ధతుందా? ఎలాంటి సందర్భాల్లో మన ఇంటికి వచ్చి, మన ఫంక్షన్‌కి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇచ్చి పంపుతారమ్మా? అమ్మా, అసలు ఈ ఇచ్చిపుచ్చుకోవటాలన్నది చాలా ఎక్కువైపోయి చికాకు కలుగుతోందమ్మా. ఆ! ఎందుకు అసలు ఏమనిస్తారమ్మా? శుభలేఖలు ఏమనేస్తారు? మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి మమ్మాదర ఆనందింపచేయ ప్రార్థన. అవును. అంతే కదా! అంతేనమ్మా. ఆ చందనము, తాంబూలం ఇవ్వాలి. హ్మ్. ఎవరికన్నా ఇంటికొస్తే ఇవ్వాల్సింది ఏమిటంటే, హ్మ్. ముందు అంటే మనది ఉష్ణదేశం గనక కాస్త గంధం ఇచ్చి తాంబూలం ఇస్తాం. ఆ! అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తామమ్మా, మన ఇంటికి ఎవరైనా వస్తే బొట్టు పెట్టి తాంబూలం ఇస్తాం. ఆ! ఇంటికొచ్చినటువంటి వాళ్ళని ఊరికే పంపకూడదు గనక తప్పనిసరిగా ఎవరింటికన్నా వెడితే మంచినీళ్ళన్నా తాగి రావాలట. ఏమీ లేకుండా తినకుండా తాగకుండా వెళ్ళకూడదు. అది అవమానం. హుహు. అందుకని ఏం చేస్తారు, మరీను మహారాష్ట్రలో అయితే బెల్లం ముక్క పెడతారు. ఏమీ లేకపోతే ఇంత బెల్లమన్నా నోట్లో వేసుకెళ్ళమంటారు. ఓకే. అది ఒక పద్ధతి. అంటే నీకు నాకు మధ్య తినేటటువంటి అభిమానం ఉంది అని చెప్పడానికి. అదే పండగ మీరన్నట్టు ఏదన్నా ఫంక్షన్స్కి వచ్చారనుకోండి, ఫంక్షన్స్కి వస్తే ఎవరు తేవాలో తెలుసా అమ్మా? పెద్దవాళ్ళు తేవాలి బట్టలు. హ్మ్. హ్మ్. మీకన్నా పెద్దవాళ్ళు ఆశీర్వచనం సమయంలో మీకు బట్టలు పెడతారు, వచ్చి మాకు బట్టలు పెట్టి ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తారు. బావుంది. అలాగే పీటల మీద కూర్చునేటటువంటి వాళ్ళు వ్రతాలు, పూజలు మొదలైనవి చేసేటప్పుడు వాళ్ళేం చేస్తారంటే పెద్దలకి బట్టలు పెట్టి కూర్చుంటారు. ఆ! ఇంతే పెద్దలకి బట్టలు పెట్టాలి. పెట్టాలి. ఆహా! పెట్టి వాళ్ళకి నమస్కారం చేసి అంటే ఏమిటి అర్థం? వాళ్ళ అనుమతి తీసుకుంటున్నారు. ఓకే. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఇంట్లో పెద్దల అనుమతి తీసుకొని చేయాలి గానీ, నా సొంతంగా చేస్తాను నీ ఇష్టం ఏమిటని చేయకూడదమ్మా. మనకి ఎటువంటి కార్యమైనా. ఎటువంటి కార్యమైన. అమ్మ. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు, ఆమోదం ఉంటే అది వెనుబలంగా ఉంటుంది. హ్మ్. మీకు గమనించినట్టయితే వరలక్ష్మి వ్రతం కథ చదువుతారు గదా అందరూ. అవును. అందులో సాక్షాత్తు వరలక్ష్మీదేవి వచ్చి ఆవిడకి ఎవరికి చారుమతికి ఆ! నేను వరలక్ష్మిని, నీ కోరిక తీరుస్తాను, రాబోయేటటువంటి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజ చెయ్యి అని చెప్పింది. అవును. బావుందా? అవును. చెబితే ఈవిడ తెయ్ తెయ్ అని చేసిందా? అందరు. అందరికీ చెప్పి పెద్దల అనుమతి తీసుకొని చేసింది. కథ చదవండి. ఆ! అలాగే సాక్షాత్తు రాముడు కనపడి ఎవరు ఆయన ధ్యానం చేసేది శివుణ్ణి. శివుణ్ణి ధ్యానం చేస్తుంటే రాముడు కనపడి హ్మ్. భాగవతం అనువాదం చేయమని చెప్పి పోతనకి చెప్పాడు. హ్మ్. ధ్యానంలో కల కూడా కాదు. చెబితే ఆయన పెద్దలకి తండ్రికి చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళందరూ రాయినాయనా అంటే మొదలుపెట్టాడు. వీళ్ళ అనుమతి నాకెందుకు, నా అంతటి నేను రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదా అనుకోలేదు. హ్మ్. దేవుడు చెప్పాడు కదా అని. ప్రత్యక్షమైనటువంటి దైవాలు తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళ ద్వారానే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది గనక వాళ్ళ అనుమతి తీసుకుని చేయాలి. హ్మ్. ఆ అనుమతి తీసుకోవడానికి సంకేతం ఎక్కడ? ముందరే చెప్తాం, అది వేరే మాట. దానికి ఆ క్షణాన వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి బట్టలు పెట్టి చేస్తాం. మిగిలినదంతా మన శక్తి సామర్థ్యాలు. ఇప్పుడు నాకు బాగా వైభవం ఉంది. ఆ వైభవాన్ని 10 మందికి పంచుకోవాలనుకుంటున్నాను నేను. ఏదో ఒక సందర్భం పెట్టుకుని, ఆ సందర్భంలో నాకు బాగా ఈ సంవత్సరం పంటలు పండాయి, లేకపోతే డబ్బొచ్చింది, వ్యాపారంలో పిచ్చి డబ్బొచ్చింది కదా! హ్మ్. దాన్నేదో చేయాలనుకుంటున్నాను. కనుక బంధుమిత్రులందరినీ పిలిచి,
ఒక చిన్న వేడుక చేసుకుని ఆ వేడుక సందర్భంగా అందరికీ నాకున్నదాన్ని పంచుకుంటా. అంతేగాని తప్పనిసరిగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న నియమం ఏం లేదమ్మా. ఉమ్. ఇవ్వవలసిందల్లా తాంబూలం, పండు తాంబూలం. బహుశా సన్ ఈ రోజుల్లో జరిగే ఫంక్షన్స్ ని మీరు చూస్తూనే ఉండుంటారు. ఆ, ప్రతి ఫంక్షన్ కి ఉమ్, ఒక ఒక అంటే ఒక పుట్టినరోజు మొదలమ్మా, ఆ, ఒక ఇల్లు ఒక కట్టుకోవటం మొదలు, కాదమ్మా, బారసాలకెడితే, ఉయ్యాల్లో వేస్తే అసలు ఈ రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్ట్ చూస్తుంటేనే ఏంటి అసలు ఎటుపోతుంది? ఒకరిని చూసి ఒకరిని చూసి వాళ్ళు పలానాది ఇచ్చారు, మనం ఇంకొకటి ఇవ్వాలి. భోజనాలు పెట్టడం వరకు అంటే మన ఇంటికి ఇన్వైట్ చేసాం, వేడుక ఓకే. ఈ రిటర్న్ గిఫ్ట్ ఎందుకు వచ్చిందో అర్థం కాని పరిస్థితి అనిపిస్తుంది అర్థం నాకు. కావట్లేదు. అసలు రిటర్న్ గిఫ్ట్ అన్న పదమే ఇంగ్లీషు, తెలుగు వాళ్ళది కాదు. ఆ, మనకున్న తాంబూలమే. తాంబూలం ఏ ఫంక్షన్ కైనా మనం అంటే తాంబూలం ఇస్తాం. ఇస్తాం, మన పండుతాం. ఒకవేళ ముత్తైదులు అనుకోండి, మన దగ్గర ధనం ఉంటే ఓ జాకెట్ ముక్క ఆ, పెడతాం, లేదంటే ఒక చీర పెడతాం. ఉపయోగపడేవే కదా అవి. అవును. అంతేగాని ఇప్పుడు ఇచ్చేవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఏవి కూడా ఉపయోగపడేవి ఎక్కడా కనపట్టలేదు మనకి ఉమ్, కదా. అవును. ఇంటి నిండా వస్తువులు ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఆ, ఇవే కదమ్మా చూస్తున్నాము. ఇంటి నిండా వస్తువులు పేరుకుపోతున్నాయి. వాడేది లేదు, పెట్టేది లేదు, ఏం చేయాలో తెలియక కొంతకాలం ఉంచి తర్వాత బయటపడి ఫ్యాన్సీ అంటున్నారే, ఆ, ఈ ఫ్యాన్సీ వస్తువులు ఎక్కువ అవుతున్నాయి. అవును. ఇది చెయ్యాల్సినటువంటి పని లేదంటే లేదు. ఉమ్, అంటే ధనం ఉంది, నేను పంచుకోవాలనుకుంటున్నాను ఇచ్చేవాళ్ళు ఉంటే ఉండాలి కానీ, అలా ఆ రకంగా తమకున్నటువంటి సంపదని 10 మందితో పంచుకోవాలని. ఉదాహరణకి మనకి ఆ, ఆంధ్ర ప్రాంతం అంతే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉమ్, విడిపోతున్నాం గనక, ఉమ్, విడిగా ఉన్నాం గనక సంప్రదాయాలు ఉన్న తేడా నా పేరుతో చెప్పచ్చు. ఆంధ్ర ప్రాంతంలో మనకి పంటలు వస్తాయి అవునమ్మా, సంక్రాంతికి. అవును. వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏం చేస్తాం మనం? తాంబూలాలు ఇచ్చి పంపిస్తాం. ఉమ్, కానీ తెలంగాణ ప్రాంతంలో నోము అని చెప్పి 13 వస్తువులు తీసుకొచ్చి తప్పనిసరిగా 13కి తాంబూలంలో వస్తువులు పెట్టిస్తారు. ఉమ్హు, అందుకని నోము అంటే 13 లెక్క, ఉమ్హు, ఉమ్, డజన్ అంటే 12, నోము అంటే 13. 13. దీపావళికి కానీ సంక్రాంతికి కానీ అట్లా నోముగా ఇచ్చే పద్ధతి ఉంది. అది ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఒక్కదానికి, మళ్ళీ అన్నిటికీ కాదు, ఓహో, ఒక్కదానికి మాత్రమే. ఆ ఒక్కదానికి దేనికి, కొంతమంది దీపావళికి చేసుకుంటారు, కొంతమందికి సంక్రాంతికి చేసుకుంటారు. నోముగా 13 వస్తువులు పంచుకునేది. ఉమ్హు, అట్లా ఏదన్నా ఒక లెక్క ఉంటే తప్ప నోము అనేదన్నా మామూలుగా ఏంటమ్మో పంచుకోవడం, అప్పు చేసి మరీ పెట్టేటటువంటి వాళ్ళు కనపడుతున్నారు. అవును, ఈ వస్తువులు ఏమన్నా ఉపయోగపడతాయా? ఇంటి నిండా పేరుకుపోతూ ఉంటాయి. అవును. ఉపయోగపడేవి ఇచ్చినా అందం చందం. ఆ, మీరు ఇందాక చిన్నపిల్లలు అవునవును, అదేమంటారు, పుట్టినరోజులో అవును, అన్నారనుకోండి, అవునమ్మా. అది మరీ చిన్న పిల్లలకైతే ఒక లాలీపాపో బిస్కెట్ ప్యాకెట్టో చాక్లెట్ ఇస్తే వాళ్ళు తింటారు, ఆ, సంతోషపడతారు. పిల్లలు. ఏదో 4-5 ఏళ్ళు వచ్చిన వాళ్ళకైతే ఒక పెన్సిల్ ఇస్తే, వాడు నా ఫ్రెండ్ బర్త్డేకి వెడితే పెన్సిల్ ఇచ్చారు అని చెప్పి వాడు చెప్పుకుంటాడు. అవును. అంతేగాని చిన్నపిల్లలకు కూడా మీరు అన్నట్టు బాటిల్స్, డబ్బాలు ఆ, ఇస్తే ఏం చేసుకుంటాడండి వాడు? ఇంటికి తీసుకొచ్చి అమ్మకి ఇవ్వటం. అంతే కదా. అంతేగమ్మా. అంతకన్నా ఇంకేం లేదు. అసలు ఇళ్లల్లో ఈ మధ్య కాలంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఇచ్చామంటే ఇచ్చాం ఆ, అనే లెక్క. అవును. ఇచ్చామనే లెక్కకి తీసుకొస్తే ఇంతంత పళ్ళాలు, ఇంతంత కటోరీలు, ఇంతంత ఏమిటో గ్లాసు, ఎందుకుంటాయి ఇవన్నీను? ఉమ్, అంటే వాళ్ళు ఇవ్వాలనుకుని ఇస్తున్నారు. ఇవ్వాలి అనే ఒక లెక్క పెట్టుకుని, అదే అది మనకు వస్తుంది. ఉపయోగపడుతుందో లేదో తెలియదు. లెక్క కన్నా కూడానమ్మ, పలానా వాళ్ళు ఇది ఇచ్చారు, సో మనం ఇది మనం ఇంకొకటి ఇవ్వాలి అనే ఆ, ఒక ఆ లెక్కతో వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తోంది. ఇవి ఎలా అవుతున్నాయి అంటే ఆ, సర్క్యులేట్ అవుతున్నాయి. అవుతున్నాయి. ఒకే రకంవి ఉంటే మళ్ళీ దాన్ని కొంచెం అటు ఇటుగా ఉన్న వాటన్నిటినీ కలిపి, ఉమ్, మా ఇంట్లో నేను ఇంకో ఫంక్షన్కి వాటన్నిటిని ఇచ్చుకోవడం. ఉమ్, ఆ, ఇది కొంతకాలం ఒక పిచ్చి, ఏమంటారు, హాట్ కేసులో. ఆ, ఇప్పుడు హాట్ కేసులో లేదు ఎవరికీను. ఆ పిచ్చి తగ్గిపోయింది. హాట్ కేసు పిచ్చి తగ్గిపోయింది. హాట్ కేసులు ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరూను హాట్ కేసులో పెట్టుకోవట్లే, ఇంట్లో ఉండి వేడివేడిగా తినడమో ఉమ్, అలవాటైపోయింది. కొంతకాలం అది పిచ్చి, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పిచ్చి. ఉమ్. అమ్మా, అసలు సాధారణంగా రిటర్న్ ఇచ్చే సంస్కృతి ఏ కార్యక్రమానికి ఉంటుందమ్మా? సాధారణంగా అసలు దీనికి ప్రత్యేకం ఏం లేదమ్మా. వాళ్ళకుంటే తాంబూలంలో ఏదన్నా తమకి ఉంటే ఇవ్వడమే తప్ప ఇచ్చి తీరాలన్న నియమం ఏం లేదు. పూర్వకాలం రాజులు ఉన్నారమ్మా. ఆ, రాజుల ఇళ్లల్లో ఏదన్నా ఫంక్షన్ కనుక అయిందనుకో, ప్రజలందరికీ బహుమానాలు ఇచ్చేవాళ్ళు, అవును, అవును. వాళ్ళకు ఉంది కనుక ఆయన ప్రభువు కదా. కదా. అలాగో జమీందారు ఉన్నాడు,
ఊళ్ళో ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు, లేదా ఒక ఆస్తిపరుడు ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు తమ దగ్గర ఉంది గనక పంచుకోవడానికి ఇస్తారు తప్ప, సామాన్యులు తప్పనిసరిగా ఇవ్వాలన్న నియమం లేదమ్మా. పండు, తాంబూలం అంటే తాంబూలం వేసుకుంటారు, పండు తింటారు, అప్పటికప్పుడు చక్కగా ఉపయోగపడతాయి తప్ప, వాటిని మళ్ళీ దాచిపెట్టడమో సర్క్యులేషన్‌కో వెళ్ళదు. తాంబూలం సర్క్యులేషన్‌కి వెళ్ళదు. అవును. పండు సర్క్యులేషన్‌కి వెళ్ళదు. అవును. కదా! అది. అవునమ్మా. అట్లాంటివే ఉంటాయి గానీ, బట్టలనుకోండి సాధారణంగా ఇప్పట్లాగా పిచ్చి పిచ్చిగా బట్టల కోసం పెద్ద ఇల్లు కట్టుకునేటటువంటి కల్చర్ పూర్వం లేదు. అవునవును. లే అప్పుడు సందర్భానుసారం మాత్రమే కొనుక్కునేవారేమో బహుశా. అంతేనమ్మా? అంతేనమ్మా. సందర్భానుసారంగా పైగా పండగ అంటే బట్ట కొనాలమ్మా. అంతే. అది సంక్రాంతికి, ఉగాదికి, పుట్టినరోజుకి 3 జతలుంటాయి ప్రతిసారి తప్పనిసరిగా అందరికీ. హ్మ్. ఎట్లాంటి అది కూడా సామాన్యులకి. ఇంకా తక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నవారికి అది కూడానే. అంచేత చక్కగా హాయిగా ఉండేది ఇల్లు కూడాను. ఇప్పుడు ఇళ్ళన్నీ ఎలా ఉంటున్నాయంటే బట్టలు తోరణాలు వేలాడుతూ ఉన్నాయి. అవును. అవును. ఇవన్నీ లేవు. ఇప్పుడసలు ఒకళ్ళు ఇచ్చేది ఒకటి మనమే కొనుక్కుంటున్నాం. అసలు తర్వాత ఇచ్చేవి మన టేస్ట్‌కి సరిపోకపోతే ఏం చేయాలో తెలియటల్లా. ఆ! మళ్ళీ ఎవరికన్నా ఇస్తే, "అయ్యో! నేను నీకు పెట్టిన చీర నువ్వు వా వా వాళ్ళకెవరికో ఇచ్చినట్టున్నావే" అనంటే మళ్ళీ మనమే తెల్లమొహం వేయాల్సొస్తుంది. అవును. అవును. ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఇచ్చేటప్పుడు కొంచెం మన దగ్గర ఉండి ఫలానా వాళ్ళ మీదున్న ప్రేమతో ఇద్దాము అనుకుంటే ఇవ్వాలి తప్ప, తప్పనిసరిగా ఇచ్చి తీరాలన్న నియమం ఏం లేదమ్మా. ఓకే. మన అలాగే ఇంటికొచ్చి మీరు మీరు నన్ను పిలిచారు. అమ్మా! మీరు నన్ను పిలిచినప్పుడు నేను పెద్దదాన్నయితే నీ ఆశీర్వచనానికి నేను బట్టలు తీసుకొచ్చిస్తా. మిగిలిన ప్రధానం అదే బట్టలు. ఆహా! నేను చిన్నదాన్ననుకో, అమ్మా! ఇవ్వాల్సిన పనేం లేదు. ఆ! వచ్చో నమస్కారం చేసి, మహా అయితే పూజ అయితే ఓ పండిచ్చి అంతే. అంతేగాని ఆశీర్వచనంలో బట్టలు పెట్టేది పెద్దవాళ్ళు మాత్రమే. ఓహ్! హ్మ్. ఇది తెలియక ఏమిటో ఇవ్వడం, పుచ్చుకోవడం. ఇస్తినమ్మా ఆ! వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా అక్కడ వాయనం. జరిగే కార్యక్రమాల కన్నా కూడా ఈ ఇచ్చి పుచ్చుకునే ఇచ్చి ధోరణి పుచ్చుకోవటాల అది ధోరణి చాలా చాలా వ్యాపార ఎక్కువైపోయింది. ధోరణి ఎప్పుడైతే మనుషులకు మనస్సుల్లో వచ్చిందో, అమ్మ. బహుమానాలు కూడా వ్యాపార దృష్టి. ఇంకా కొంతమందైతే ఒకళ్ళు పెళ్ళిళ్ళల్లో వాటిల్లో పుస్తకం పెట్టు కూర్చొని రాస్తారు. ఫలానా వాళ్ళు ఫలాంది ఇచ్చారని. ఇది మరీ ఇదివరకు భయంకరమైనటువంటిది. రోజులు అదే కదమ్మా ఆ! ఉండేది. ఆ! ఇదివరకు రోజుల్లో ఉండేది కదా! ఆ! ఆ! నాకు గుర్తు. నాకు అవును. తెలుసు. నాకు తెలుసు అదే. నాకు కూడా చూసి తెలుసనమాట. చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం. పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు అని. ఆ! ఎందుకు అంటే రేపటి రోజున మేమెళ్ళినప్పుడు వాళ్ళకివ్వాలి కదా! అట్లా అట్లా ఎందుకవుతారు రాజుగారు ఇప్పుడు రాజుగారు మనకేదో పెద్ద వెండి వస్తువు ఇచ్చారు. నా జన్మలో నేను వెండి వస్తువు కొనుక్కోలేననుకో, నేను ఇంకోళ్ళు పిలిస్తే మరి నేను వెండి వస్తువు ఎక్కడిస్తాను? అది. మన స్థాయి, వాళ్ళ స్థాయి, తర్వాత ఈ రెండింటికి మధ్య సమన్వయము, వాళ్ళ అభిరుచులు, రుచులు కూడా. హ్మ్. హ్మ్. వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అవును. చాలా ఎన్నుండాలో. బహుమానాలు ఇవ్వడం అనేది అంత ఈజీ విషయం కాదమ్మా. అలా మార్కెట్‌కెళ్ళి ఇవ్వలేం. హ్మ్. ఒక్కొక్కళ్ళకి ఇవ్వాలి అంటే 100 ఆలోచించి ఇవ్వాలి. నీకు నీ చీర పెట్టాలనుకో, నీకు నచ్చే రంగు పెట్టాలి. హ్మ్. నువ్వు కట్టుకునేటట్టు పెట్టాలి. తీరా చేసి నీ దగ్గర 100 ఉంటే కూడా, అబ్బా! ఈ చీర నేను కట్టుకోకుండా ఉండలేను అనిపించేట్టు పెట్టాలి నేను. హ్మ్. ఏదైనా ఏ చిన్న వస్తువైనా దానికి ఖరీదు కట్టడం వల్ల సమస్యొచ్చిందమ్మా. దానికి విలువ కట్టాలి తప్ప ఖరీదు కట్టకూడదు. రైట్. అది ఆలోచించాలి. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా.